నూరు ఓడిపోద్దని బెట్టు కట్టినోళ్ళ లాగులు తడిసిపోయి ఉంటాయి కదే. గెలిసాక నువ్వు వాడే ఉంటే ఊరేగింపు చేసుకుంటూ తీసుకొచ్చేటోళ్ళం. మీ అమ్మ కూసింత కూడా వారు లేదే, జరజరామని లాక్కొచ్చేసినది. సరోజత్తకి బుద్ధి లేదంటున్నారు. ఎప్పుడే మా అమ్మననేది, గుడ్డలు సిరిగిపోతాయి ఏటనుకుంటున్నారు. నా జబ్బట్టుకుని లాకపోతుంది, నా జుట్టట్టుకుని ఏడ్చుకుపోతుంది. మా అమ్మేటమది. చూసావమ్మా, నా బంగారు తల్లిని తిట్టాను, ఈ చేత్తో కొట్టాను నాన్న. అమ్మా సరోజ, నీ బిడ్డ నీ చేత్తో పెంచావు, నీ చేత్తో గోరు ముద్దలు తినిపించావు, నీ చేత్తో కొట్టినావు, నీ చేత్తోనే అక్షంతలేస్తావమ్మా. కానీ దాని చెయ్యి ఒక ఎట్టుకోవాలంటే, ఆ అయ్య కాళ్ళు నువ్వు ఒట్టుకుని కడగాలంటే భూమి బాగా చదవాలమ్మా, పైకి ఎదగాల. వద్దు నాన్న, 10 మందిలో ఒకరిగా బ్రతకాలి గాని 10 మంది ఒకరిని చూసేలాగా బ్రతకరాదు. ఎదగటానికి భయపడతావేందమ్మా? నేను ఆడపిల్లని కన్నాను. ఆ పిల్లని కన్న తల్లిదండ్రులు ఎవరు అడిగితే నేను తట్టుకోలేను నాన్న. ఊరుకో తల్లి, ఊరుకో. నిన్ను కన్న తల్లి సరోజత్త ఈ పాడేరు పుడమి తల్లి తలెత్తుకునేలా చేస్తావే నువ్వు. బొమే ఇట్టావో పాలి చూడు. కొండమ్మా, అబ్బా అబ్బా, సానే భుజ ముద్దెట్టుకున్నట్టు ఏ పూజెట్టవే. టాంగ్సే. టాన్సులు పక్కనెట్టి దీని ఆటక మీదెట్టు. నా తెచ్చిచ్చాను మీ అమ్మకి తెలిసిందనుకో, దీంతోనే నా బుర్రకు బొక్కెట్టేస్తుంది. అమ్మ కోపం ఆట ఆడేంత వరకేనే. దాయి ఫోటోలు దిగుదాం. ఫోటోలా? Oh my god! Oh shit! Mummy! What a stupid place is this? I'll go back. I don't like this. Come on, baby. Oh. Come on. It's our work. Oh! My god. Oh! Fabulous. What a view. What is this, Mom? Oof. It's very hot. ఏంటమ్మా అవన్నీ? నాండికి చలి పెడితే స్వెటర్, వర్షం వస్తే రెయిన్ కోట్, ఎండొస్తే గొడుగు. నీ చేతిలో ఆ బాక్స్ ఏంటి? ఇదా అంకుల్? ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అంకుల్. నాండికి కోల్డ్, కాఫ్, ఫీవర్ వస్తుందేమోనని ముందు జాగ్రత్త అంకుల్. ముందు జాగ్రత్తగా చూసి నడవండి, తర్వాత చూడొచ్చు. పదండి. Where's that guy? Where's Kishore? చూసావా మమ్మీ, మనల్ని పట్టించుకోకుండా ముందే వచ్చి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు. బేబీ, నువ్వు మా దగ్గర ఉన్నావేంటి? విరాట్ బాబు ఫోటోలు తీస్తున్నాడు చూడు. వెళ్ళి లెన్స్ కి ఎదురుగా నిలబడు. పొలాల్లో దిష్టి బొమ్మని చూసినట్టు చూస్తున్నాడు. పట్టించుకోనప్పుడు పట్టుకున్న ప్రయోజనం లేదు మమ్మీ. అది
కాదు బేబీ, నువ్వు కొంచెం అడ్వాన్స్ గా. నమస్కారం అమ్మా. కొంచెం ఆలస్యమైంది. ఇదంతా చూస్తారని పిలిపించాను. ఇలాంటి విషయాలు ఇక్కడ మాట్లాడుకుంటే శుభసూచకంగా ఉంటుందని. నమస్తే విరాట్ బాబు. హాయ్ అంకుల్. నమస్తే, వస్తున్నాను. ఏంటన్నయ్య గారు, ఈ రోజైనా మా పని అవుతుందా లేదో చెప్పండి. డాక్యుమెంట్స్ అని రెడీ చేయించానమ్మా. కానీ ఈ పొలమమ్మి ఆసామి రేపు మోదుకొండమ్మ జాతర అయిన తర్వాత సంతకాలు పెడతానన్నాడు. బాగున్నారా బాబు? అమ్మవారి కృపా కటాక్షాలు ఉండటం అందరికీ మంచిదే కదా. మంచిదే అనుకోండి. రోజు రోజుకి ఆలస్యం అయ్యే కొద్దీ మీకు శ్రమ కల్పిస్తున్నామేమో అనిపిస్తోంది. అబ్బే, అలాంటిది ఏం లేదమ్మా. ఇక్కడ మీరు ఎన్ని రోజులైనా ఉండొచ్చు. పనైపోతే ఉంటామా అన్నయ్య గారు? అమ్మా, అమ్మవారి జాతర కోసం పంచాయతీ ఎన్నికల్నే వాయిదా వేశారంటే మీరు అర్థం చేసుకోండి. విరాట్ బాబు, ఈ పొలమంతా చూశారుగా. అదిగో ఆ కనిపిస్తున్న కొండ దగ్గర నుంచి ఇదిగో ఈ కొండ వరకు మనదే. టేక్ యూర్ ఓన్ టైం కిషోర్ గారు. రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే వచ్చే వారం. పని పూర్తి చేసుకుని వెళ్తాంలేండి. బాగా చెప్పారు బాబు. ఈ రాత్రికి మా ఇంటి నుంచి క్యారేజీ వస్తుంది. మా ఆతిథ్యాన్ని స్వీకరించండి. బాబు, ఇవన్నీ కాస్త వివరంగా చూసిరండి. నాకు కాస్త పని ఉంది. ఓకే, వస్తాను బాబు. అమ్మ బయలుదేరనా? మంచిదండి. ఓకే. మమ్మీ, ఈ రోజు కూడా ఇక్కడే ఉండాలా? పొలాల్లో ఉండగలవా? నేనన్నది గెస్ట్ హౌస్ లో. విరాట్ బాబు తమాషా చేసినప్పుడు నవ్వాలి బేబీ, కోప్పడకూడదు. నా వల్ల కాదు మమ్మీ. ఐ కాంట్ స్టే హియర్. పింకీ పింకీ, కోపానికి మీ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో టాబ్లెట్స్ లేవా అమ్మా? నో అంకుల్. విరాట్ బాబు, అది చాలా మొండిగట్టం. నువ్వు చాలా మంచి మనసున్నవాడివి. దాని కోపాన్ని నువ్వే కరిగించి గెస్ట్ హౌస్ కి తీసుకురా ప్లీజ్. ఓకే ఆంటీ. మీరు అలా చూస్తారే, పదండి. పొద్దున్నే మిమ్మల్ని చూశాను, అందుకే పని అస్సలు జరగలేదు. నన్నెక్కడ చూసావే? బేబీ రూమ్ లో ఉన్నావుగా నువ్వు. లేవగానే మంగళసూత్రాలు కళ్ళకద్దుకుంటే మిమ్మల్ని చూసినట్టు కాదా? రేపటికి వాయిదా పడిందని తెలిస్తే మా శేషమ్మత్త ఏమంటుందో ఏంటో అని టెన్షన్గా ఉంది. పోదండి. నేనింట్లో లేనప్పుడు ఆనందోత్సవాలు జరిగినట్టున్నాయి. ఏమిటో అదే పంచభక్ష పరమాన్నాలు తినేటప్పుడు పెద్దగా తెరిచిన నోరు నిజం చెప్పడానికి పెగలట్లేదేమిట్రా? ముత్తదేవమ్మ గారి మొట్టమొదటి మనవరాలి 18వ ఏట పుట్టినరోజు వేడుకలు జరిపించారమ్మా. ఈ రావు బహదూర్ వంశానికి వారసురాలు నా తమ్ముడి మనవరాలు నందిక. అది కాకుండా ఇంకెవ్వరూ ఉండడానికి వీల్లేదు. ఏమోనమ్మా, ఊరు పేరు తెలియకున్నా 18 ఏళ్ళు నిండాయన్న సంతోషంతో ఈ సంబరాలు జరిపిస్తున్నానని ముత్తదేవం గారు చెప్పారమ్మా. హలో,
అవంతిక. అత్తయ్య, కాశీకి వెళ్ళొచ్చావా? కాశీలో కాలు పెట్టానా, తిరిగొచ్చాక కాశీగాడి తల మీద కాలు పెట్టా. ఏమైంది అత్తయ్య? తల నొప్పిగా ఉందంటేను తైలం ఎందుకురా అని నా పద్ధతిలో తైలం ఇచ్చాను. ఇంతకీ నువ్వు వెళ్ళిన పని ఏమైందమ్మా? రేపటికి వాయిదా పడింది. నందికేమో పల్లెటూళ్ళలో ఉండలేనని గోల పెడుతోంది. వయసులో ఉంది కదా, ఉడుకుంటుంది. అదంతా మామూలే. దానికి తగ్గట్టుగానే నడుచుకొని ప్రశాంతంగా వ్యవహారాన్ని పూర్తి చేసుకొని రండి. అమ్మా, వ్యాపారంలో కోప్పడితే లాభం లేదమ్మా. అర్థమైంది అత్తయ్య. ఉంటానమ్మా. మొట్టమొదటి మనవరాలు ప్రాణాలతో గట్టెక్కి ఉంటుందా? నా జాతకంలో ఒక హత్య చేస్తానని రాసుంది. 18 ఏళ్లు నిండిన పడుచుపిల్లని చంపాల్సొస్తుందనుకోలేదు. బ్రతికుందా? చచ్చింది. చచ్చిందా? బ్రతికిపోయింది. ఏటే భూమే, దిట్టు బొమ్మ నడుచుకుంటా వస్తున్నాయి. ఏ పట్నం పిల్ల, ఏటట సూతున్నా? మీకు దానికి తేడా ఏంటా అని చూస్తున్నా. మా అమ్మ నన్ను గాడిద అంటే ఇదేటే నన్ను బర్రె అంటుంది. నువ్వాగవే, దానికి మనకి తేడా ఏటని అడిగారు కదా. నీకు మాకు ఉన్నంత తేడా బుల్లమ్మా. మీ కొమ్ములే కానొత్తలేవు. షడప్. గడ్డి తిని గంజి తాగే విలేజ్ గర్ల్స్ మేం మిట్టాంటివే తినేది. హ, మీరేమో చెమటలట్టిన సమోసాలు, దమ్మట్టు దొడ్డు రొట్లు. భూమే, ఆట్నే ఇల్లు పిజ్జాలు అంటారే, అవే కదా వీళ్ళు తింటే అరక్క పొద్దున్నే బూట్లేసుకుని ఊరికేది. ఏయ్ 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 ఏయ్, స్టాప్ స్టాప్ స్టాప్. వాట్ హ్యాపెండ్? విరాట్, లుక్ ఎట్ దిస్ బ్లడీ గర్ల్ జస్ట్ టాకింగ్ రబిష్. ఏంటి గొడవ? మేము తేగ తింటుంటే దీని కడుపులో పేగు మేలేసినట్టుందంట. చూడలేకపోతే సైడ్ అయిపోవాలి కానీ మీది కొత్తదా? కబడ్డీ ఆడతాను ఏటనుకుంటున్నావో? ఎన్నాళ్ళైందో తేగ చూసి. బాగుంటుంది కదా. ఒకటి బాబుది మన జాతే, పర్లేదులే ఇచ్చే. అట కాదు, ఇడిదా. చిచ్చి విరాట్, దాన్ని లాగి పెట్టి కొడతావనుకుంటే చేయి చాచి అడుక్కుంటావా? ఐ హేట్ దిస్. గో టు హెల్. ఓ పట్న పిల్ల, ఎత్తుమడమలు వేసుకుని సరసరమని పోవద్దు, జారి పడతావు.
బుమే పంది బురద మెచ్చు గాని పన్నీర్ మెచ్చినా? పడ్డవాళ్ళు ఎప్పుడు సెడ్డవాళ్ళు కాదే, ఒక్కో పాలి అట్లా జరుగుతుందంతే. ఏం చూస్తున్నారే? హెల్ప్ మీ నో. ఛ, అది బురద. నా దగ్గర టిష్యూ పేపర్స్ లేవు. ఐఎమ్ సో సారీ. అయ్యో విరాట్, హెల్ప్ మీ. హెల్ప్ మీ. హెల్ప్ మీ విరాట్. ఆడపిల్ల చెయ్యట్టుకోవాలంటే మగాడు ఆలోచిస్తాడమ్ముడు. ఇటిప్పు. పర్లేదు, ఇటివ్వు. ఏహే పర్లేదు, ఇవ్వు. ఏమే? మెల్లగా మెల్లగా. ఈ చేతినే మంచి అంటారు, ఈ సేయి నట్టుకోవడం సాయం అంటారు. సెయ్యి చేసుకున్న వాళ్ళని కూడా సెయ్యి ఇవ్వడమే మానవత్వం అంటారు. ఇక పద, మెల్లగా మెల్లగా. పాండి పాండి. భూమి కోసం వచ్చారా? పట్నం తీసుకెళ్లి కాలేజీలో చేర్పిస్తారా? అయ్యో బాబోయ్, అది తలుచుకుంటుంటే అదప్పుడే కర్ణం మల్లిస్తారు అంత పేరు తెచ్చుకున్నట్టు అనిపిస్తుందండి. మరి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తావా? బేసుగ్గా, కాకపోతే నడవగలరా? నడవాలి మరి. ఏ, నీ సైకిల్కి ఏమైంది? గతుకుల రోడ్డు కదండి, మీలాంటి వాళ్ళకి సెట్ అవుతుందండి. ఏమనుకోకండి మేడం, ఈ స్టాండ్ ఎట్టుకుంటారా? అలాగే. బేగొచ్చేస్తాను రే. అడ్డదారిలో తీసుకెళ్ళరా అప్పిగా, గుడేపు వెళ్తే కుక్కలు ఉంటాయి. నా పేరు అప్పుల రాజు అండి. చిచిచి, అప్పల రాజు అండి. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినండి, 2వ క్లాసు. పెద్ద అయ్యాక ప్రమోషన్ వచ్చిందండి. ఇప్పుడు ప్యాకెట్ పందెలు గైడం చేస్తుంటా. పై జేబు చిల్లర డబ్బులన్నీ ఇంట్లో ఎత్తా, కింద జేబు డబ్బులన్నీ ఒంట్లో ఎత్తా. సాయంకాలం సొక్కడకపోతే యాదవ జీవితం సంపాదించడం ఎందుకు అనిపిస్తుందండి. ఇలాగే ఉంటే నీ భవిష్యత్ ఏంటి? నా భవిష్యత్తు భూ అండి. అది బాగా చదువుకొని ఆటల కొట్టాలో ఉద్యోగం సంపాదించి 5 సున్నాలు ఉంటాయి కదండి. అవును, ఆటలేదో అంటారు, ఒలింపిక్స్. అదే అదే, అందులో భూమి పథకం కొట్టాలా, అది నా టీవీలోనన్నా చూడాలా. గుడ్. అయితే భూమి కూడా బాగా ఆడుతుంది కదా? అలా ఇలా ఆడతారేటండి, చెడుగుడు ఆడేస్తుంది. భూమి ఆడేటప్పుడు భూమి చూపు చూడాలా. రావణాసుడు మీద రాములోరు బాణం వదిలేటప్పుడు కూడా అట్టా చూసుండ్రేమో. అప్పలరాజు, నీకు భూమి అంటే ఇష్టమా? భూమి అంటే ఇష్టం కాదండి, ప్యానం. ఇదే మన విలేజ్, ఇదే హౌస్. దిగండి మేడం, నా స్టాండ్ ఇస్తారా? అది. ఓ సరోజత్త, సరోజత్త, అవతల మరే. ఉరే ఉరే, ఆ చుట్ట ఇంకా కాలవాలరా, ఇట్లా ఇష్టం లేదా? ఆగుపడినది మేడం, కూర్చోండి ముందు. గుట్టలేదా? ఇటీ. ఉరే ఉరే, అది మొఖం తుడుచుకునేదిరా, అది నా మొఖం తుడుచుకునేదిరా. సినిమా హీరోలు వాడే తుండుకుంటా మరే. మీరు కూర్చోండి మేడం. ఈ అప్పలరాజు అంటే ఏటనుకుంటున్నారు మరి? అప్పలరాజు దగ్గర అన్ని రెడీగా ఉంటాయి మరి. ఎవర్రా? అత్త, సరోజత్త. ఏంటి డడావిడే? అత్త, అత్తాయ్, మీరు కూర్చోండి మేడం, మీరు కూర్చోండి. అత్త, సరోజత్త, అత్తాయ్, అత్త. నమస్కారం. బేగ్ రా అత్త. ఏంట్రా? ఎవరొచ్చారు చూడు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. అడ్రస్ అడిగితే నానే అట్టుకొచ్చా.
నా పేరు సీతాదేవి. స్పోర్ట్స్ కాలేజ్కి నేను ఇన్ఛార్జిని. పల్లెటూళ్ళలో ప్రతిభ గల వాళ్ళని ప్రోత్సహిద్దామని నిన్ననే ఈ ఊరొచ్చాను. ఇది నిన్న కబడ్డీ పోటీలో గెలిచిన భూమి జట్టుకి ఇవ్వాల్సిన నజరానా 10,000. తీసుకోండి మేడం, మంచిది తీసుకోండి. వద్దు, తీసుకోండి. ఇవి జాతర సందర్భంగా పెట్టిన పోటీలు. జాతీయ పోటీల్లో ఆడితే లక్షలు చూడొచ్చు. మీ భూమికి అంత టాలెంట్ ఉంది. హైదరాబాద్ పంపిస్తే స్పోర్ట్స్ కోటాలో నేను సీట్ ఇప్పిస్తాను.